నమస్తే అండి. ఇక్కడ మనం పిల్లల్ని ప్రైవేటు పాఠశాలకు వెళ్తేనే చాలా గొప్పగా అనుకుంటాము. అప్పులు చేసైనా సరే ప్రైవేటు పాఠశాలకు పంపిస్తూ ఉంటాం. ఆర్థికంగా మనకు ఎన్ని ఇబ్బందులైనా సరే పిల్లల భవిష్యత్తే మనకు అనుకుంటాం. కానీ ఆ పరిస్థితులు కూడా తారుమారవుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మన హనుమకొండ మర్కజీ స్కూలు దానికి ఉదాహరణ చెప్పుకోవచ్చు. అసలు ఎట్లా ఉందండి ఈ పాఠశాలలో విద్యార్థుల ప్రతిభ ఎట్లా ఉంది? ఉపాధ్యాయులు ఎట్లా చెప్తున్నారు? అసలు ప్రభుత్వ పాఠశాలలు అంటేనే భయపడే రోజుల నుండి ఇప్పుడు ఈ పాఠశాలను చూసి గర్వించే స్థాయికి వచ్చినట్టుగా మనకి ఇక్కడ ర్యాంకులు చూస్తుంటే మనకు అర్థమవుతుంది. ఎట్లాంటి పరిస్థితున్నాయమ్మా? మాకు ఇందులో సీట్ రావాలంటే సాధారణంగా రాలేదు సార్ మా బాబుకి. మాకు అంటే మా దాంట్లో మేయర్ ఉన్నాడు, తను వల్ల నా కొడుకు ఇక్కడ సీట్ వచ్చింది. సీట్ వచ్చిన కానీ చాలా బాగా చదువుతున్నాడు. యోగా నేర్చుకుంటున్నాడు, పొద్దున్నే యోగా చేయడము, అది ఫొటోస్ పెట్టడము, హోంవర్క్ తను చేసుకోవడము, మళ్ళీ అన్నీ ఏదైనా తనకి ఏదైనా ఆటలో ఉన్నదంటే సార్ వాళ్ళు ఇది ఉందమ్మా మీరు పంపించాలని మమ్మల్ని కూడా చెప్పడము, అది కూడా చాలా బాగా నచ్చింది. సార్ వాళ్ళు ఏదైనా తెలియకపోయినా కూడా సార్ వాళ్ళు అడుగుతా చెప్తున్నారు, ఇది కాదమ్మా ఇట్లా చేయాలని వాళ్ళకి చెప్తున్నారు, మాకు చెప్పేది మాకు చెప్తున్నారు. మాకు పేరెంట్స్ మీటింగ్లో కూడా మాకేం తెలియకపోయినాయి కూడా మాకు చెప్తున్నారు. దానివల్ల కూడా మాకు మంచి ప్లస్ అవుతుంది. అది ప్రైవేట్ స్కూల్లో అయితే మీ బాబు మంచిగా చదువుతున్నాడమ్మా, మీకు మంచి మార్క్స్ వచ్చినాయమ్మా అని అబద్ధం చెప్పుకుంటూ చెప్పాడు. కానీ ఇక్కడ అట్లా కాదు, మనం ముందటనే చెప్తున్నాం, మనం ముందటనే బాబుని పిలిచి అడుగుతున్నారు అసలు ఏంటి ఏదని. ఎవ్రీథింగ్ ఏ సార్ అయినా ఏ టీచర్ అయినా చాలా అంటే చాలా బాగా మనకు ఒకవేళ మన కోపిక లేకపోయినా మీకు ఇట్లా కూర్చోండి మేడం, మీరు కొంచెం రిలాక్స్ కాండి అని చెప్పి మనకు అన్నీ నీట్గా ఎట్లాంటి ఫుడ్ కానీ ఏది కానీ మీరు పెట్టకండి, మేము చేస్తున్నాం, మేము చూస్తున్నాం అని ప్రతి ఒక్కటి చేస్తున్నారు. ఓకే, ఇప్పుడు ఈ స్కూల్లో పిల్లల్ని వేసిన తర్వాత నిశ్చింతంగా పేరెంట్స్ ఉండొచ్చు అంతేంటారా? చాలా అంటే చాలా వరకు ఉండొచ్చు. నా కొడుకు ఇక్కడికి వచ్చిన తర్వాత తను ఫుట్బాలింగ్ పోయిండు, కరాటే నేర్చుకున్నాడు, తను యోగా కూడా తన చేసుకుంటున్నాడు, తన చెల్లకు కూడా తను చెప్తున్నాడు. చాలా అంటే చాలా కోపం కూడా పోయింది. ఇప్పుడు 7th నుంచి 8th వచ్చింది. సార్ వాళ్ళు కూడా చేసి మీరు కూడా రావాలి మేడం అని ప్రతి ఒక్కరు మాకు. అదే ప్రైవేట్ స్కూళ్ళల్లో ఇట్లా ఇంత బాగా చేయరు. సార్ తీసేసుకోవాలి, మీరు బుక్స్ తీసేసుకోవాలి అయిపోతుంది. ఇక్కడైతే అమ్మ రండి, మీరు చూడండి, మీరు చెప్పండి అని మామూలు అడిగి మా పిల్లల గురించి మాకే చెప్పి, వాళ్ళు ఒకవేళ తప్పు చేస్తున్నారు మీరు పక్కకుండి వినండి అని చెప్పి మాతోటే వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు ఏదన్నది మొత్తం మాకు కూడా. వాళ్ళు ఇక్కడ ఇంగ్లీష్ లేదని కదా సార్, ఇక్కడ కూడా ఇంగ్లీష్ ఉంది, స్టార్టింగ్ నుండి ఉంది.